గతేడాది మార్చిలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి కేసు నమోదైంది. ఆ తర్వాత పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన బాధ్యుల అంశాల గురించి దర్యాప్తు చేస్తూ ఉన్నప్పుడు గతంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ రావు పాత్ర వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ కేసులో డీఎస్పీగా ఉండేటటువంటి ప్రణీత్ రావుతో పాటు తిరుపతన్న, భుజంగరావు, ఆ తర్వాత ఒక మీడియా సంస్థలకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి శ్రవణ్ రావును కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధానంగా ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రణీత్ రావు, ఆ తర్వాత తిరుపతన్న, భుజంగరావును విచారించినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా రాజకీయ నేతల ఫోన్లే కాకుండా, వ్యాపారవేత్తల ఫోన్లే కాకుండా మీడియా సంస్థలకు సంబంధించినటువంటి ఫోన్లతో పాటు సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. అయితే ఇదే అంశం మీద ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తే కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కనుక పూర్తి స్థాయిలో ఎవరు ఉండి నడిపించారన్న అంశం గురించి కొలిక్కొచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా భావించి అతన్ని తిరిగి హైదరాబాద్ రప్పించేందుకు సకల ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు సంవత్సరంన్నర తర్వాత ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును 5 సార్లు సిట్ అధికారులు విచారించారు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉండేటటువంటి ప్రణీత్ రావును కూడా 6 సార్లు విచారణ చేశారు. అయితే ప్రభాకర్ రావును విచారణ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పోలీసుల ముందు నోరు విప్పనటువంటి పరిస్థితి. డిఫెన్స్ మోడ్ లో ఆయన సమాధానాలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంతో తనకు ఎలాంటి సంబంధం లేదు, పై అధికారుల ఆదేశాల మేరకు తాను పనిచేశాం తప్ప ఎక్కడా తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదు, పలానా వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయమంటూ కూడా తాను ఎక్కడా చెప్పలేదనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే అంతకుముందు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను కూడా ఆయన తప్పుపడుతూ ఉన్నారు. అయితే తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కూడా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకవేళ తాను ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చుంటే అందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా ఆయన పోలీసులనే తిరిగి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు ఈ ప్రస్తుతం నెలకొంటూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇక సిట్ అధికారులు కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అసలు వీరంతా కూడా ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు, ఏ ఏ వ్యక్తులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారు అనేటటువంటి లిస్టు తయారు చేసేటటువంటి పనిలో ఉన్నప్పుడు సుమారుగా 4200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. సో వీరందరినీ పిలిచి బాధితులుగా పరిగణించి వీరందరికీ సంబంధించినటువంటి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తే ఈ కేసుకు మరింత బలం చేకూరుతుందంటూ కూడా సిట్ అధికారులు భావించారు. సో అందుకు అనుగుణంగానే మొత్తం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి బాధితుల జాబితాను రూపొందించారు. ఇప్పటి వరకు కూడా వారి ఆయా వ్యక్తులకు సమాచారం అందిస్తూ ఉన్నారు. తమ మీ ఫోన్ ట్యాప్ అయింది, గత ఎన్నికల సమయంలో మీ ఫోన్ ట్యాప్ అయింది, ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, తమ ముందు వచ్చి వాంగ్మూలం, సాక్ష్యం రూపంలో వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా అందరికీ కూడా నోటీసులు పంపిస్తున్నటువంటి సందర్భం. సో ఇప్పటి వరకు సుమారు 257 మందికి సంబంధించిన స్టేట్మెంట్లను ఇటు సిట్ అధికారులు రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇక రోజు రోజుకి బాధితుల సంఖ్య పెరుగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చేటటువంటి వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫోన్లతో పాటు బీజేపీ నేతలకు సంబంధించిన ఫోన్లు ఎక్కువగా వీరు ట్యాప్ చేశారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి ప్రత్యేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక అస్త్రంగా ఈ ప్రభాకర్ రావు టీం వాడుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రతిపక్ష నేతలు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నారు, ఎవరెవరితో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, వారి యొక్క కదలికలను ముందుగానే పసిగట్టి అప్పటి నేతలకు ఎవరికి అందజేశారు అనేటటువంటి అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు నిగ్గు తేల్చేటటువంటి పనిలోనే సిట్ అధికారులు ఉన్నారు. ఆ దిశగానే ఈ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావు పోలీసులకు ఏమాత్రం సహకరించకపోవడంతో ఇప్పుడు సిట్ అధికారులు కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు వరకు కూడా ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదు, ఆయనకు కోర్టుకు సంబంధించినటువంటి రక్షణ ఉంది. సో ఇదే నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఒక నివేదికను ఇవ్వాలంటూ కూడా, ఒక పిటిషన్ వేయాలంటూ కూడా సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఆయనకు ఇచ్చినటువంటి రక్షణను క్యాన్సిల్ చేయాలి, ప్రధానంగా ఆయన సిట్ విచారణకు సహకరించడం లేదు కాబట్టి సో అందుకు అనుగుణంగా ఆయనకి ఇచ్చినటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును కోరేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి ఆధారాలు సేకరించేటటువంటి పనిలో ఇప్పుడు సిట్ అధికారులు ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకు ఏ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయో వారికి సమాచారం అందించి సిట్ కార్యాలయానికి వారిని పిలిపించి వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. తాజాగా ఈరోజు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా మరి కాసేపట్లో సిట్ కార్యాలయానికి రాబోతున్నారు. ఆయనకు కూడాను ఇప్పటికే సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. 2023 ఆ ప్రాంతంలో మీ ఫోన్కు సంబంధించిన ట్యాపింగ్ జరిగింది, మీ వ్యక్తిగత సంభాషణను కూడా ప్రభాకర్ రావు టీం విన్నారు కాబట్టి అందుకు సంబంధించినటువంటి మీరు ఎదుర్కొనే ఇబ్బందులు సాక్ష్యం రూపంలో తమకు వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డికి సమాచారం ఇచ్చినటువంటి సిట్ అధికారులు ఆయన కూడా మరి కాసేపట్లో చేరుకోబోతూ ఉన్నారు. సో ఈ సాక్ష్యం, ఈ వాంగ్మూలాలు రికార్డ్ చేసేటటువంటి ప్రక్రియ ఇంకా మరికొన్ని రోజులు కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే పొంగులేటికి కూడాను సమాచారం అందించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా పొంగులేటికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు ఆయన కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధుల ఫోన్లను కూడా ప్రధానంగా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. వీరందరినీ కూడా ఒకే ఒక్క సాకు చూపి వీరంతా ఫోన్లు ట్యాప్ చేశారు. వీరంతా
మావోయిస్టు సానుభూతి పరులు 2023 ఎన్నికల్లో మావోయిస్టులు యాక్టివ్ అవుతున్నారు. ఆ యాక్టివ్ అవ్వడానికి కారణం పలానా నేతలు అంటూ కూడా చెప్పి ఆ రివ్యూ కమిటీని కూడా పూర్తి స్థాయిలో వీరు తప్పుదోవ పట్టించి ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. రివ్యూ కమిటీకి ఇచ్చేటటువంటి నివేదికలకు కూడా ఈ ఫోన్ నంబర్లను మావోయిస్టు సానుభూతి పరుల ఫోన్ నంబర్లుగా చూపించే ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు. సో ఇదే నేపథ్యంలో ఇప్పటికే రివ్యూ కమిటీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా తప్పుదోవ పట్టించారు కాబట్టి సో వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డును కూడా ఇప్పటికే సిట్ అధికారులు చేశారు. సో ఈ కేసు కీలకమైనటువంటి దశకు చేరుకున్నట్టుగానే ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ప్రధానంగా ఇంకా మరికొంతమంది స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకి ఇచ్చినటువంటి వెసులుబాట్లు కూడా రద్దు చేసే విధంగా సిట్ అధికారులు ముందుకు కదులుతూ ఉన్నారు. సో మొత్తం మీద ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ ఫోన్ ట్యాపింగ్లో కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలే కాదు, సొంత పార్టీకి సంబంధించిన నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. సో దాంట్లో పద్మదేవేందర్ రెడ్డి కావచ్చు, లేదా గతంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య కావచ్చు, సాక్షాత్తు పార్టీలో ముఖ్య నేతలుగా చెప్పుకునేటువంటి ముఖ్య నేతల ఫోన్లు, అలానే వాళ్ళ భార్యల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్ళతోనే ఆగిపోలేదు, జడ్జిల ఫోన్లు, జడ్జిల భార్యల ఫోన్లు లేదా వాళ్ళ భర్తల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. సో మరోవైపు మొన్న ఇటీవల ప్రస్తుతం గవర్నర్గా పనిచేస్తున్నటువంటి ఇంద్రసేనారెడ్డి ఓఎస్డి నరసింహుల ఫోన్ని కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయనని ఆల్రెడీ సిట్ వాళ్ళు విచారణకు కూడా పిలిచారు. దాంట్లో కూడా చాలా విషయాలు కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. సో బండారు దత్తాత్రేయ, అలానే బండారు దత్తాత్రేయతో పాటుగా ఇటు ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. మరోవైపు చాలామంది సినిమాకి సంబంధించినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా చెప్తున్నారు. అంటే సో ఏ ఉద్దేశం కోసం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి, సరే గత ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమో లేదా కొంత నిఘాకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కోసం ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు. సో కానీ దీన్ని ఆసరాగా చేసుకొని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీరంగం వేశారో మనకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ. సో ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎప్పటిదాకా కొనసాగుతుంది? సో ఫైనల్గా ఏం తేల్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? సో ఇప్పటి వరకు కొంతమంది వాళ్ళు మాత్రమే బయటకు వచ్చారు, ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి వ్యక్తులు. కానీ దీనికి కర్త కర్మ క్రియలుగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళని ఎప్పుడు కోర్టు బోన్లోకి ఎక్కించే